సార్ దుర్గం చెరువులు కూడా ఉంది అంటున్నారు కబ్జా. దాని కిందనే రేవంత్ రెడ్డి గారు అనేది కూడా ఉంది, అది కోలు కూడా రైట్. ఇది కూడా అసలు వారు రేవంత్ రెడ్డి గారి బ్రదర్ది, వారు ఎప్పుడో కొన్నారు అనుకుంటా, ఇది చాలా ఏళ్ల క్రితం. అది దాని ఎఫ్టీఎల్ బఫర్ దాని మీద యాక్చువల్గా ఇంకా అది నిర్ధారణ అవ్వట్లేదు, హైకోర్టులో నడుస్తుంది. ఇప్పుడు కాదు, 2008లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పడ్డది. అడ్వకేట్ కమిషన్ ఒకటి అప్పుడే వేసిన తర్వాత దాని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ దాని మీద అప్పటి నుంచి నడుస్తుంది. దాంట్లో భాగంగా హైకోర్టులో మ్యాటర్ వస్తుంటే అక్కడ స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు వాళ్ళు అందరికీ నోటీసులు ఇచ్చారు. మొత్తం ఇక్కడే కాదు, 11 చెరువులు అట్లా ఉన్నాయన్నమాట. దాంట్లో వేలాది మందికి నోటీసు ఇచ్చిన దాంట్లో ఈయన ఒకరు. అది ఏం చేస్తారు ఇప్పుడు, ఆయన సంగతి ఏంది, ఈయన సంగతి ఏంది అంటున్నారు అనమాట. అసలు అక్కడ ఏమీ లేని ఇష్యూలో సో వాళ్ళది రేపు అది బఫర్ ఉందా ఎఫ్టీఎల్ ఉందా అనేది ఇంతవరకు నిర్ధారణ కాలేదు. అక్కడ వేలాది మంది ఇల్లులు ఉన్నాయి. అది 2008 నుంచి నడుస్తున్న ఇష్యూ, అది హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశము. సో దాన్ని ఏదో చూపించి ఇదిగో అక్కడ మీరు కూల్చట్లేదు, ఇక్కడ జనాల మీదకి వస్తున్నారంటే ఇవన్నీ దాన్ని ఏం చూపించాలనుకుంటున్నారు, ఇష్యూను డైవర్ట్ చేయాలనేటటువంటి ప్రక్రియ అనమాట. ఇష్యూని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్ళి అంటే ఏం చేద్దాం, హైడ్రాన్ ఆపేద్దామా, ఆపేసి కబ్జాలు అలో చేద్దామా, ఎవడిగాడు దోచుకోమందామా, ఎవడిగాడు మీరు చెరువులు లేదా పక్కనున్న గవర్నమెంట్ ల్యాండ్లు పార్కులు అన్నీ ఆక్రమించుకొని చేసుకున్నామందామా, ఏం చేద్దాం అనుకుంటున్నాం. మాకు రెండోదే బెస్ట్ అండి, మీరు ఎలా పోతే నాకు ఎందుకు అంటున్నాడు. ఎగ్జాక్ట్లీ, పబ్లిక్ అదే ఆల్టర్నేట్ ఏది కావాలని చూసుకోవాలి. మీరు మన వ్యవస్థను మనం కాపాడుకుంది, ఇదంతా మన భూములు అండి. హైకోర్టు కూడా చెప్తుంది కమ్యూనిటీ ల్యాండ్స్ అనమాట. ఇవన్నీ కమ్యూనిటీ అంటే అందరికి సంబంధించింది, సమాజం సంబంధించిన ఇవన్నీ ఆస్తులు. ఒక చెరువు అయినా కానీ, ఒక నాల అయినా కానీ, ఒక పార్క్ అయినా కానీ, ఒక రోడ్డు అయినా కానీ, ఇవన్నీ అందరిది. దాంట్లో మీది నాది అందరిది ఉంది, అందరి స్టేక్స్ ఉన్నాయి దాంట్లో. దాన్ని ఎవడో ఒకడు కొట్టేస్తే ఎట్లా? కానీ అది ఆలోచిస్తున్నారు కానీ సాధారణంగా పబ్లిక్లు ఏమంటారు చూస్తుంటాను. అంటే మనం సోషల్ మీడియా కింగ్లు ఉంటారు, చాలా మంది పెడుతుంటారు కింద పెట్టే పేదవాళ్ళ మీద. ఇది అంటే హాఫ్ నాలెడ్జ్ తోటి మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు. తెలియదు అసలు ఎటు తీసుకెళ్దాం సమాజాన్ని అనేటటువంటిది క్లారిటీ మాకు అనవసరం సార్. సమాజం ఎటుపోతే నాకెందుకు. ఎగ్జాక్ట్లీ అదే నేను అంటున్నాను, ఏమైతే నాకెందుకు, ఇట్టనే ఉందాం, ఎవడెంత ఆక్రమించుకుంటే వాడిపోలేదా ఈడిపోలేదా అంటే కానీ ఎక్కడో చోటు బిగినింగ్ చేయాలి కదా. నేను వాడు చేసుకున్నాడు కదా, వాడిని ఎందుకు ఆపరు అని ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి తప్ప కానీ అరే మనం లెట్ us మేక్ ఏ బిగినింగ్ అంటే ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉన్నా మీ పని మాత్రం ఎగ్జాక్ట్లీ. నేను అసలు అవి పట్టించుకోనండి. నా మీద బఫర్ జోన్ కాంట్రవర్సీ అయినా రేపు ఎవడు ఏదన్నా అది కాంట్రవర్సీ కానీ ఇల్లాజిక్ చెప్తున్నా కదా. నేను చెప్తున్నా మెడ మీద తల ఉంటుందా, తల మీద మెడ ఉంటుందా అనే టైటిల్. అసలు అది ఏది అంటే ఏం చెప్తాం దానికి, మ్యాపులు పట్టుకొని తిరిగినంత మాత్రం మాట్లాడడం వాళ్ళ గురించి ఇగ్నోర్ చేయొచ్చు కదా. ఇగ్నోర్ చేయడం అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సోషల్ మీడియా వ్యక్తిగతంగా వచ్చినప్పుడు నేను రెస్పాండ్ అవుతాను. నార్మల్గా ఉన్నదాన్ని నేను 10 సార్లు ఈ గోబెల్స్ అంటారు. గోబెల్స్ మీకు తెలుసు కదా, మినిస్టర్ ఆఫ్ ప్రాపగాండా. ఏది హిట్లర్ ఏది నాజీ జర్మనీలో ఆయన దగ్గర మంత్రి అనమాట. సో చాలా పెద్ద ఆరేటర్ ఆయన. గోబెల్స్ ప్రచారం అని అంటారు చూసారా, అంటే ఆయన ఈ వాజ్ మినిస్టర్ ఆఫ్ ప్రాపగాండా. అప్పుడు ఇట్లానే చేస్తుండేవాడు అనమాట. అంటే కావాలంటే అబద్ధాన్ని నిజంగా చూపించడం, లేదా మన వాట్సాప్లో ఉంటాయి, వాట్సాప్ యూస్ అట్లా ఉన్నట్టు. సో గోబెల్స్ ప్రచారం అని అంటారు చూసారా, ఆ టైప్ సంథింగ్ లైక్ దాట్. అందుకు మీరు రెస్పాండ్ అవుతారు. సో అంటే ఒకసారి 4 సార్లు వచ్చిందనుకోండి, అరే చూసావా హైడ్రా కమిషనర్ ఇల్లే బఫర్ జోన్లో ఉందని. అసలు బఫర్ ఉంటుందా చెరువుకి దిగువ ప్రాంతంలో? అది సింపుల్ లాజిక్ నేను అదే చెప్తున్నా. ఆ మిస్ అయ్యి దాన్ని లాజిక్ మిస్ అయ్యి మాట్లాడితే ఏమనాలి దానికి. అవునండి. సో రంగనాథ్ గారికి బంధువులు, రంగనాథ్ గారి ఫ్రెండ్స్ అంటూ కొంతమంది బ్రోకర్లు తిరుగుతూ ఏ ప్రాబ్లం వచ్చినా మేము చూసుకుంటాం, గో హెడ్, దానికి ఇంత రేట్ అని. కరెక్ట్, అదే అందుకోసం మేము దాని మీద స్టేట్మెంట్ ఇచ్చాం. నేను ఇట్లాంటి కొంతమంది బిల్డర్స్ మాకు వస్తే మేము డెకాయ్ ఆపరేషన్ చేసి పట్టుకొని అరెస్ట్ చేసాం. సో ఎవడైనా కానీ మా బంధువు అన్నా, నాకు తెలుసు అన్నా, లేదా నేను మనం ఫుల్ క్లోజు, మనం పని చేపించేస్తాం, మేమంతా ఒకటే అనేటువంటి ఎవడు చెప్పినా జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి, మనం ట్రాప్ చేసి పట్టుకొని వాడిని జైల్లో పడేసే కార్యక్రమం చేద్దాం అనమాట. అది కూడా మీరు చేసినట్టున్నారు కదా సంగారెడ్డి చేసాం, అట్లా కంప్లైంట్ చేసాం. సో అన్నీ ఎవడైనా కానీ అలాంటివి చేస్తే కనుక డెఫినెట్గా రేపు మామూలు ఇదే కాదు, అధికారుల దగ్గర కూడా అక్కడ కొంతమంది మీద కూడా ఇప్పుడు సీఎం గారు చెప్పారు. సీఎం గారు ఏసీబీని కూడా యాక్టివేట్ చేశారు. సో ఏసీబీ కానీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కానీ, లోకల్ పోలీస్ కానీ అండ్ హైడ్రా కూడా. సో ఇదంతా కూడా ఫుల్ యాక్టివ్గా పనిచేస్తూ ఇట్లా ఎవడన్నా వెనకాల ఏదో చేసి దీంట్లో ఎక్కడో చోట ఇదిగో మనకు బాగానే ఉంది కదా, దీంట్లో 4 రూపాయలు మిగులుతుంది అనుకునేవాడు ఎవడైనా ఉండేవాళ్ళు ఉంటారు. సో అట్లాంటి ఖచ్చితంగా చేద్దాం. చేసి మీరు అట్లాంటి ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా వచ్చి షేర్ చేయండి. పలానా వాడు చేస్తున్నాడు, చిన్న ఆధారం ఒకటి కావాలన్నమాట. సింపుల్ ఆడియో కాల్. ఇప్పుడు మేము చేసాం ఒకడిని అమీన్పూర్లో, వీడియో కాల్ ఉంది, వీడియో రికార్డ్ చేశారు సీక్రెట్గా. దాంతో మనం పెట్టేసాం వీడియో కానీ ఆడియో ఉన్నది చాలన్నమాట. మనం చేసి జస్ట్ అక్కడ ఆ పరిస్థితులను కూడా స్టడీ చేస్తాం. చూసినప్పుడు అరే కరెక్టే కదా ఇది అక్కడ జరుగుతున్నది ఇదంతా అనే దాంతో చూసి చేసేస్తాం అన్నమాట.